ఇప్పుడు ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల కింద ఏదైతే చెరువులు ఉన్నాయో వాటిల్లో నిర్మిస్తున్నటువంటి అక్రమ కట్టడాలని కూలగొట్టేస్తున్నామంటూ ముందుకొస్తుంది. కమిషనర్ రంగనాథ్ కూడా ఇదే చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ స్థలాలన్నీ కూడా అంటే ఇవి దేనికి కిందికి చెందినవి? నిజంగా చెరువు అవతల వైపు ఉంది, ఇక్కడ వైపు మనం ఉన్నాము. ఇవన్నీ నిజంగా అంటే ఇవన్నీ మనం ఎట్లా చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని? స్థలాలు ఎట్లా అంటే స్థలాలంటే మేడం నమస్కారం. సూసైడ్ అటెంప్ట్ చేసింది నేనే. నా పేరు వడ్డే వెంకటేష్, నా భార్య పేరు వడ్డే తారా, నా పిల్లలు 5 మంది ఉన్నారు. నేను సూసైడ్ అటెంప్ట్ చేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి మా గురించి ఎటువంటి కూడా ఆలోచించలేదు. ఈ రోజు వరకు ఎటువంటిది మాకు హామీ ఇవ్వలేదు. అంటే మేము చనిపోయినా పర్వాలేదు, పెద్ద పరజాల మీద మాకు కనికరం లేదు. మేము ఉన్నోళ్ళనే ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళనే చూస్తామని చెప్పే ప్రభుత్వం ఇది. మాకు దౌర్భాగ్యమైన ప్రభుత్వం. మా చొప్పు తీసుకొని మేము ఎందుకు కొట్టుకోవాలనుకుంటున్నాం అంటే కేసీఆర్ గారికి ఇక్కడ నుంచి 300 రూపాయల పెట్రోల్ పోసుకొని పోయి ఓటేసి వచ్చి మాకు రేవంత్ రెడ్డి గెలవాలని అన్నం చూసినావా? అది ఏదో మా పబ్లిక్ మార్పు మారుస్తారన్నారు చూసినారా? అదే మార్చిండు ఆయన. ఏం మార్చిండు? పేద పబ్లిక్ హైదరాబాద్ లో ఉండొద్దు, ఆయన నిర్ణయం అది. ఇప్పుడు ఒక మాట మేడం, 18 years క్రితం హైడ్రా ఉందా మేడం? చెప్పండి, మీరు చెప్పండి. సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మరి ఆ జమానాలో ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి. ఆ రోజు హైడ్రా గుర్తు రాలేదా మేడం? 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ళు పరిపాలన చేసిన మన కేసీఆర్ సార్ ఉన్నారు. ఆయనకు తెలియదా మేడం హైడ్రా తీసేయాలని? ఆయనకు తెలియదా మేడం? నువ్వు ఉన్నదాన్ని కాపాడుకో, వద్దనం. లేని దాని గురించి తొవ్వేస్తాను, నువ్వు తీసేస్తా, పొడి చేస్తా అంటే ఎవ్వరు ఊరుకోరు మేడం. అది గవర్నమెంట్, మేమేసే గవర్నమెంట్ అయింది, మేము ఓట్లేసేనే గవర్నమెంట్ అయింది. సొంతంగా తనకు తాను గవర్నమెంట్ కాదాడు. ఎవ్వరు మేడం సీటు మీద ఎవరిని కూర్చోబెట్టిరు? ఒక కుక్కకు బొక్క ఇస్తే దాన్ని నాకి పలగొట్టినట్లు చేసిన రేవంత్ రెడ్డి ఎంత బేకార్గాడు అంటే రౌడీజం చేసి మమ్మల్ని ఇదిగోడికి ఇక్కడ చూడండి, ఇది చూపియండి, పోలీసులతోని కొట్టిపించుకుంటా పిల్లల బుక్స్ కూడా తీయకుండా ఒకసారి మా దగ్గర రండి, ఇల్లు ధ్వంసం చేసిరు మొత్తం. మాది ఇంత ఘోరమైన గవర్నమెంట్, ఇంత రౌడీజం గవర్నమెంట్ వచ్చింది మేడం మాకు ఈ రోజు నాడు. ఈ దౌర్భాగ్యం ఎందు గురించి వచ్చింది మాకు? మేము 1940 ఉన్నామా, 2024లో ఉన్నామా? ఈ రోజు నాడు ఇంత దౌర్భాగ్యమైన గవర్నమెంట్ చూడాల్సి వస్తుంది మా కళ్ళతో అనుకున్నాం అని ఎందుకు అనుకోవాలి? మేము ఎందు గురించి ఈ గవర్నమెంట్కి మేము సపోర్ట్ చేసినామని ఈరోజు బాధపడుతున్నాం మేడం. ప్రతి ఒక్కళ్ళు అన్నలు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు చూసి వీడియోలు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మరొకసారి రేవంత్ రెడ్డిని అన్నా మీరు గెలవండి అని, ఎవ్వరు కాంగ్రెస్ ప్రభుత్వాన్నే గెలవనని ఒక్క మాట కూడా చెప్పొద్దు. ఎందుకంటే బ్రదర్, ఈరోజు నాకు జరిగింది అన్యాయం, రేపటి నాటికి మీకు జరగవచ్చు. ఈరోజు నా భార్య పిల్లలు రోడ్డు మీద పడ్డారు బ్రదర్, రేపటి నాటికి నీ భార్య పిల్లలు రోడ్డు మీద వేయడానికి గ్యారెంటీ లేదు. ఎందుకనంటే ఈ సాంటోళ్ళని కొట్టినాకనే పెద్దవాళ్ళు డబ్బులు ఇస్తారు. ఈ డబ్బులు తీసుకుపోయి సోనియా గాంధీకి ఇవ్వాలి. ఎందుకంటే సోనియా గాంధీ దగ్గర ఢిల్లీలో ప్రభుత్వం పరిపాలించడానికి డబ్బులు లేవు కాబట్టి తెలంగాణ నుంచి డబ్బులు పంపించాలి. అక్కడి నుంచి జరిగిన కూటకమైన విశేషాలు ఇవి జరుగుతున్నాయి కాబట్టి మా మీద ఉక్కుపాదం వేస్తుంది మేడం. ఈ హైడ్రా కమిషనర్ ఎవరు మేడం? ఆయన మనిషి కదా, అన్నం తింటలేడు ఆయన, భార్య పిల్లలు లేరు ఆయనకు. నా పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు మేడం. ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, నిన్నటి నుంచి బుక్స్ తీసుకుందామంటే కూడా బుక్స్ కూడా తీసుకొని ఇలా వండుకున్న అన్నం కూడా నేల పాలు చేసిర్రు, బియ్యం నేల పాలు చేసిర్రు, నా మొత్తం సామాన్ మొత్తం సర్వనాశనం చేసిర్రు. ఇట్లా రౌడీజం చేసి కాంగ్రెస్ రౌడీజం ప్రభుత్వమా ఇది, లేకపోతే ప్రజల ప్రభుత్వమా? ఈ రోజు నాడు ఏ రాజకీయ నాయకుడు కూడా ఎందుకు మా గురించి సపోర్ట్ చేస్తలేరు, ఎందుకు గురించి వస్తలేరు మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది మేడం, మేము ఇన్ని బాధలలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకు రాలేకపోతుంది? ఎందుకు మేడం? కోర్టు కూడా మాకు న్యాయం చేస్తలేదు. కోర్టు ఎందుకు న్యాయం చేస్తలేదు మేడం? కోర్టు ద్వారా మేము ఏమైనా కోర్టు మాకు అంటే కోర్టు మమ్మల్ని వెలేసిందా మేడం? ఇప్పుడు న్యాయం ఎక్కడ జరుగుతుంది మేడం? మీరు చెప్పండి మేడం. ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గర న్యాయం జరగకపోతే కోర్టు దగ్గర పోతాం, కోర్టు న్యాయం చేయకపోతే ఇంకెక్కడ వెళ్తాం మేడం? మాకు చావు తప్ప ఇంకే దిక్కుంది మేడం? చెప్పండి, మీరు చెప్పండి. మేము ఇల్లు కాపాడుకోలేకపోతే ఇటుక అక్కడ ఇక్కడ ఏరుకొచ్చి ఇల్లు కట్టుకొని ఆ గూడు కట్టుకొని ఏదో రేకులు వేసుకొని ఉంటే మా గూళ్ళు ఇరగొట్టిన తర్వాత మేము బతుకుండి ఏం లాభం మేడం? 3 రోజుల నుంచి వర్షం పడుతుంది మేడం. ఇప్పుడు ఒరిపించింది, 3 రోజుల నుంచి వర్షం పడుతుంది. మా బతుకులు చూడండి, ఒకసారి వచ్చి ఆ రేకులు ఇట్లా కప్పుకొని పట్టాలు కప్పుకొని పడుకున్న రోజులు ఉన్నాయి. దొమ్మలు కరుస్తున్నాయి, అన్ని కరుస్తున్నాయి. మా ఇండ్లు ఊలగొట్టి వాని కడుపు నింపుకొని వాడి ఇంట్లో వండుకుంటే వానికి సుఖం పడుతుందా మేడం? చెప్పండి. వాని పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఇట్లాంటివి జరిగితే ఏదైనా మంచిగా ఉంటుందా మేడం? అని మా కడుపు కోత మంచిగా ఉంటుందా మేడం? చెప్పండి, మీరు చెప్పండి. ఈ రోజు నాడు కోర్టు స్టే ఎందుకు ఇస్తలేదు మేడం? ఈ నెల రోజుల హైడ్రా గురించి ఇంత పట్టికలంగా ఆలోచించిన కోర్టు మరి 18 సంవత్సరాల నుంచి జీవనాధారం మేము చేస్తున్నది, ఇక్కడ బతుకుతున్నది, మరి మేమేమే అయిపోవాలి మేడం? అంటే మమ్మల్ని చంపేసామని చెప్పింది ఆ కోర్టు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. అంటే పబ్లిక్ పేద ప్రజలను చంపేసి మీరు చెరువు పూడకెళ్ళి తీయండి,
పూడికలు తీస్తారా మేడం? ఇవి కూలగొట్టినంత మాత్రం పూడికలు తీస్తారా మేడం? తీసి నీళ్ళు తెప్పిస్తారా మేడం? ఇళ్ళకు మీరు కాపాడండి సార్. మేము చెరువులను కబ్జా చేయలేం సార్, కబ్జాదారులం కాదు. మేము బిల్డింగ్లు కట్టలేము. మాకు బిల్డింగ్లు మినిస్టర్లు మీలాగా కబ్జాలు చేసి ఆడ ల్యాండ్స్ కొనుక్కునేది అంత లేదు సార్. మాకు మా దాంట్లో చెక్ చేసుకోండి హిస్టరీలా. మాది రిజిస్ట్రేషన్ ల్యాండ్, ట్యాక్సులు, ప్రాపర్టీ ట్యాక్సులు కట్టినాం, కరెంట్ బిల్లు కట్టినాం, రిజిస్ట్రేషన్ ల్యాండ్లు ఉన్నాయి. చెక్ చేసుకోండి. మాకున్నది ఒకటే ల్యాండ్. ఆ ల్యాండ్ తప్ప వేరేది ఉంటే మమ్మల్ని నుంచి తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి చంపేయండి కావాలంటే. మేము వద్దనం. ఎందుకంటే మేడం మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు మేడం. హైడ్రా 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 గడలెత్తిస్తుంది మేడం. హైడ్రా మమ్మల్ని ఇట్లా బతకాలన్నా చనిపోవాలన్నా. రేపు పొద్దున హైడ్రా వస్తుందేమో. పొద్దున 5 గంటలకు ఏ గవర్నమెంట్ పని చేసింది మేడం చెప్పండి? పొద్దున 5 గంటలకు మేము పడుకున్నాం, పిల్లలు పడుకున్నారు. పొద్దున 5 గంటలకు వచ్చి కూల్చివేతలు చేస్తే మేము ఎక్కడ పోవాలి మేడం? పొద్దున నాకు మేల్క రాకపోతే మొత్తం కూల్ చేసి ఉంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం అలా చనిపోయేటోళ్ళము. ఇది ఎంతవరకు న్యాయం మేడం? ఎంతవరకు మీరు చెప్పండి మేడం. హైడ్రా కమిషనర్ గారు మీరైనా చెప్పండి. పొద్దున 5 గంటలకు ఆదివారం రోజు మేము డ్రైవింగ్ చేసుకుంటాము. ట్యాంకర్ నడిపితే నెలకు 20,000 జీతం వస్తుంది మేడం. 20,000 జీతంతో బతికేటోళ్ళం మేము. మా పిల్లలు చదువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి నువ్వు లక్షల కోట్లలో వదిలేసి నాలాంటి గరీబోళ్ళ మీద పడితే నీకు ఏం నమ్మదా? ఏమొస్తుంది చెప్పండి మేడం? ఇంకోసారి నువ్వు గెలుస్తావా? గెలిపించుకుంటామా మేము? గెలిపించుకుంటానా మేడం చెప్పండి? ఇప్పుడు నా 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 వేదన అందరికి, ప్రపంచానికి ఇప్పుడుకున్న తెలంగాణ మొత్తం, మన తెలంగాణనే కాదు ఎక్కడ ఢిల్లీ వరకు పోయింది. నా ఆవేదన ఎవరికి తెలియదా మేడం? చూడలేరా? నా పరిస్థితి చూడలేరా? అన్నలు కానీ, అక్కలు కానీ, తమ్ముళ్ళు కానీ చూడలేరా? ఎవరికైనా కనికరమించదా? ఇటువంటి గవర్నమెంట్ని మళ్ళీ తెచ్చుకుంటే ఈ దౌర్భాగ్యమైన గవర్నమెంట్ని మాకు కూడా ఇదే పరిస్థితి పట్టొచ్చని అనుకోరా మేడం? అనుకోరా? ఈ గవర్నమెంట్ ఇంత దౌర్భాగ్యమైన పని చేయడానికి కారణం ఎందుకు? మాలాంటి వాళ్ళ కడుపు కొట్టడం. మేము ఒకటి మేడం, మేము కూలగొడితే వెళ్ళిపోతామని అనుకుంటురా? వెళ్ళము. మేము మమ్మల్ని చంపుతూనే వెళ్తాం ఇక్కడ నుంచి. మా ప్రాణాలు పోయిన తర్వాత ప్రాణాల మీద నువ్వు ఏం కట్టుకుంటావు? చెరువు కాకపోతే కట్టలు కట్టుకో, కానీ పోము. ప్రాణం పోయినా రేవంత్ రెడ్డి గారు నీ ఇంట్లో నువ్వు ఎట్లా వండుకుంటావు? నా ఇంట్లో ఎట్లా 100 సార్లు అయినా సరే గుడిసె వేసుకొని బతుకుతా. నువ్వు కావాలంటే అదే గుడిసె పీకు, 100 సార్లు అదే ఉంటా. నువ్వు జాలి చేస్తావా? నా గొంతు మీదకించి ఏమేస్తావా? ఏయి కావాలంటే. కానీ నేను నా ప్లాట్ మీదికించి. ఎందుకనంటే నాకు నా తండ్రి కొన్నాడు. నా తండ్రి వాల్యూ నాకు తెలుసు, నీకు తెలియదు. నీకు తల్లి తండ్రి కొంటే అది నీకు తెలుస్తుండే. 10 మందిని ముంచి నువ్వు పైకి వచ్చినావని 10 మంది దగ్గర నువ్వు కొన్ని పైసలు తీసుకున్నాను కాబట్టి నువ్వు అట్లా చేస్తున్నావు మమ్మల్ని ఈరోజు నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మా ఆవేదన నీకు తెలవాలి. 3 రోజుల నుంచి మాకు కూడు లేదు, నీళ్ళు లేవు, ఎవడు పెట్టేటోళ్ళు లేడు. కట్టెలు పచ్చిగానే, కట్టెల మీద వండుకోలేము. పొయ్యిలు మొత్తం మలగొట్టిరు మావి. ఇంట్లో ఏ వస్తువులు లేకుండా చేసిరు, ధ్వంసం చేసిరు. ఎవరు పెడతారు మాకు అన్నం? ఏ ఎమ్మెల్యే వచ్చిండు, ఏ కార్పొరేటర్ వచ్చిండు, ఏ మినిస్టర్ వచ్చిండు, ఏ ఎంపీ వచ్చాడు? ఎంపీకి కూడా గడలైతే అంత పెద్ద పదవిలో ఎందుకున్నాడు? రాజీనామా చేసేయాలి మేడం, రాజీనామా చేసేయాలి. పదవులు ఎందుకున్నాయి? ఈ పార్టీలు ఎందుకున్నాయి? ఈ పార్టీలు ఎందుకు గురించి? ఇప్పుడు రౌడీజం పార్టీ వచ్చినప్పుడు ఈ పార్టీలు మొత్తం రాజీనామా చేసేయాలి, పార్టీలు మొత్తం భూస్థాపన చేసేయాలి. మాది మేము పోరాడుకుంటాం, మాకు ఆ శక్తి ఉంది. నువ్వు ఒక్కటే రేవంత్ రెడ్డి సార్, నువ్వు ఎట్లయితే ఇంట్లో వండుకుంటున్నావు అట్లనే నేను గుడిసె వేసుకొని నా ఇంట్లో వండుకుంటా. నేను ఒక్కటి నువ్వు తీయాలనుకుంటే నా ప్రాణం తీసుకపోవాలి. ఇది మాత్రం చెప్తున్నా రేవంత్ రెడ్డి సార్. మీరు ఎన్ని వేసినా కానీ మీరు హైడ్రాలు 10 తెచ్చినా 100 తెచ్చినా నా మీదకించి పోయిన తర్వాతనే నేను ప్రాణానికి తెగించిన పిల్లల మీద, నా మీద పెట్రోల్ పోసుకున్నాం కాబట్టి, అంతవరకు తెగించినాం కాబట్టి మేము వితౌట్ నోటీస్ తోని కూలగొట్టిరు మేడం మా ఇల్లు. వితౌట్ నోటీస్ తోని పొద్దున 5 గంటలకు వచ్చి వితౌట్ నోటీస్ తోని కూలగొట్టిరు. మా ఆవేదన రేవంత్ రెడ్డి నీకు తెలిసుంటే నువ్వు పెద్ద మాటలు మాట్లాడినావు సీఎం కాకముందుకో. పెద్ద మాటలు ఏమని? ఇది ప్రజల పరిపాలన. ఏది ప్రజల పరిపాలన? ఇదేనా? నీ కంటికి కనిపిస్తలేదా? నువ్వు చూస్తలేవా? ఈరోజు నాడు చూస్తలేరా మేడం? చూస్తున్నారు కదా. చూసి మాకు మా బతుకులేందో చూసిండు ఆయన, చెప్పిండా? అయ్యా మీరు ఇట్లున్నారు, సరే ఉండండి, మీకు ఉన్నదాన్ని జాలి చేస్తామని చెప్పిరా? చెప్పలేరు. మేము పెట్రోల్ వస్తున్నాం 2 గంటలకు, నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు, కానీ అంతకుముందు ఇచ్చిరా? మాకు కూలగొట్టంలే బాబు, ఏముందో చూసుకోండి, సామాన్లు తీయండి, మీకు ఇది ఉంది టైం అని చెప్పిరా? మీ అన్నకి ఇచ్చిన నోటీసు మాకెందుకు ఇవ్వలేవు? నీ అనుచరులకు ఇచ్చిన, రెడ్డిస్కి ఇచ్చిన, అందరికి ఇచ్చిన, నీ అనుచరులకు ఇచ్చిన, నీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇచ్చిన నోటీసులు వాళ్ళకి ఇచ్చిన టైము మాకెందుకు ఇవ్వలేవు? ఏంది మేడం? అంటే వాళ్ళు ఓటేసే గెలిపించుకున్నామా? మేము ఓటేయలేమా? మా ఒక్క ఓటు అని నువ్వు అనుకుంటున్నావేమో. నాలాంటి తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు
వందల వేల లక్షల మంది వేస్తేనే గెలిచినావు. మా ఆవేదన లక్షల మంది కోట్ల మందికి తెలుస్తుంది ఈ రోజు నాడు. నువ్వు చేసిన గణికారం అందరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు మీడియాలో సోషల్ మీడియాలో మాది ఎంత ఉందో, ఎంత ఆవేదన ఉందో అదంతా చూస్తున్నారు. ఎందుకనంటే మీరు దిగి వచ్చి ఒక మెట్టు మా గురించి ఏదైనా మంచి చేస్తే నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇంకా మిలిగుంటదేమో. కానీ ఇంత కూడా మీరు కనికరించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇంకా జీవితంలో రాదు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. మీరు ఎంత రాజకీయం చేయండి, ఏమన్నా చేయండి, పబ్లిక్ ని మాత్రం తక్కువ చేయొద్దు. పబ్లిక్ ని ఎప్పుడు ఎట్లా మేము గుంజుకోవాలో తెలుసా అని మీరు అనుకుంటున్నావు. నువ్వు రెండు పెద్ద మాటలు మాట్లాడే కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద మాట్లాడినట్లు కాదు. పబ్లిక్ ని చూడు, ఫస్ట్ పబ్లిక్ ని చూసి మాట్లాడు, పబ్లిక్ గురించి చెప్పు, పబ్లిక్ ఆవేదన తెలుసుకొని పబ్లిక్ ఏం కావాలో చెయ్యి. ఆ రోజు నువ్వు అప్పుడు సీట్లో కూర్చున్నందుకు దానికి నువ్వు చేసిన మంచితనం, దాని గురించి మేము ఆలోచిస్తాం. మా సార్ మా గురించి ఇది చేసిండని. నాకు ఇంతవరకు మేము కేసీఆర్ వచ్చి నన్ను ఇట్లా ముట్టుకున్నది లేదు, చేసింది లేదు. బతకండి, ఇంతవరకు ముందుకెళ్ళొద్దు అని జాలి వేసిండు, డ్రైనేజ్ లైన్ వేసిండు మాకు. మేడం ఇప్పుడు ఎఫ్టెల్ ఉంటే డ్రైనేజ్ లైన్ ఎందుకు ఇస్తారు మేడం చెప్పండి? ఇది మొత్తం ఎఫ్టెల్ ఉంది మేడం, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మొత్తం ఎఫ్టెల్ చెరువులో కట్టిరు, ఎవిడెన్స్ ఉంది. ఎవరు బయట పెట్టలేదు ఇంతవరకు, న్యూస్ ఛానల్ ఏది కూడా బయట పెట్టలేదు. మరి మేము పాపం చేసినాం, వాళ్ళు పుణ్యం చేసిరా మేడం? వాళ్ళు డబ్బులు ఉన్నారు కాబట్టి పుణ్యం చేసినాం, మేము డబ్బులు లేక పాపం చేసినామా మేడం చెప్పండి? మేము కూలీనాలు చేసుకొని బతికేటోళ్ళము, మా దగ్గర ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మాకు తేవడం ఇది కరెక్టా మేడం? మీ సీఎంకి ఇంత దౌర్భాగ్యమైన పని చేయడం కరెక్టా మేడం చెప్పండి? ఇగో ఇది ఎలా ఉందో చూడండి మేడం మీ మీడియా ఛానల్. ఎందుకనంటే మీలాంటి వాళ్ళు మమ్మల్ని మా ఆవేదన చూపిస్తేనే కదా మేడం వాళ్ళకి తెలిసేది ఏం జరుగుతుందనేది. చూడండి మేడం, లీలల కట్టిన విల్లాసు, ఎందుకంటే ఆయనకు ముడుపులు కోట్ల కొద్ది చెందినాయి కాబట్టి వాళ్ళని పట్టించుకుంటలేడు, మమ్మల్ని పట్టించుకుంటున్నాడు మేడం. విల్లాసులు కనిపిస్తున్నాయా మేడం? అదే విల్లాసులు. ఇగో పిల్లలు వేసినప్పుడు బ్రదర్ చెరువులకించి పిల్లలు వేసారు బ్రదర్. ఒక మాట పోతే ప్రాణం కన్నా ఎక్కువ ఏం పోతుంది మేడం? నా ఇల్లే పోయినప్పుడు నా ప్రాణం ఎంత మేడం? నా ఇల్లే పోతున్నప్పుడు నా ప్రాణం నాకు అవసరమా? నా ఇల్లు గురించి నేను ప్రాణం పెట్టి పోరాడుతున్నా. నువ్వు నీకు ఎవడు తెమ్మన్నాడు మేడం? మేము తెమ్మని చెప్పినామా? ఇది హైడ్రా కావాలా సార్ అని మేము అడిగినామా? సార్ మాకు బియ్యం లేవు, రేషన్ బియ్యం తెచ్చుకుంటాము, అలా ఇంకొక 5 కిలోలు అని చెప్పినాం. అందులోకించి ఇంకా 5 కిలోలు కాదు మేడం, నా ముగ్గురు పిల్లలు ఎక్కలేరు రేషన్ కార్డులా. నేను మొన్న ఎక్కియనిక పోతే ఇంతవరకు నా పిల్లలు ఎక్కలేరు. సంవత్సరం అయింది నువ్వు ప్రభుత్వంకి వచ్చి 500 గ్యాస్ ఇస్తాను, ఏది కరెంట్ బిల్ మాఫ్ చేస్తాను, ఏది ఎవరెవరికి చేసినావు? నీ వాళ్ళకి చేసినావు, నీకు సంబంధించిన రెడ్డిసికు నీకు సంబంధించిన వాళ్ళకే చేసుకున్నావు, మాకు చేయలేవు మేడం. రాలేదు మేడం ఇంతవరకు మాకు ఒక్కరు. బస్ ఎందుకు గురించి పెట్టిరు మేడం? మేము మా భార్యను చెయ్యి చేసుకుంటే పోయి ఇంట్లో అమ్మోళ్ళు ఇంట్లో కూర్చోనికి పెట్టిరా? ఎందుకు పెట్టిరు మేడం లేడీస్ గురించి బస్సు? మీకు పైసలు ఇవ్వలేరా మేడం? ఒక చిన్న మాట, లేడీస్ పైసలు ఇవ్వని అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారా మేడం లేడీస్? అంత దౌర్భాగ్యం, అంత చీప్ గా చూస్తున్నా మేడం రేవంత్ రెడ్డి గారు లేడీస్ ని. 10 రూపాయలు లేని లేడీస్ ఉన్నారా మేడం? మన కంట్రీలో 10 రూపాయలు లేని లేడీస్ ఉన్నారా మేడం? నా తెలంగాణ దేశంలో అమ్మ తల్లి ఆమె జన్మనిస్తే పుట్టినాం మేము, ఆమె పెడితే మేము పెరిగినాము. 10 రూపాయలు నా తల్లి దగ్గర 10 రూపాయలు లేనిది 10 రూపాయలు తీసుకొని బస్ ఎక్కలేదా మేడం ఆ తల్లి? చెప్పండి మేడం, మీరు చెప్పండి. 10 రూపాయలు పెట్టి ఆ తల్లి బస్ ఎక్కదా? 10 రూపాయలు పెట్టి గమ్యం చేరదా? ఈడిచ్చుడేది మేడం, అంటే కించపరిచినట్లు కదా మేడం. నీ దగ్గర 10 రూపాయలు కూడా గతి లేవని అక్క చెల్లెళ్ళని అమ్మ తల్లులను అందరినీ కించపరిచింది కదా మేడం. ఇప్పుడు నా ఆడపడుచుల దగ్గర 10 రూపాయలు గతి లేవు, అందుకే నేను తిరిగి కట్టిన పోండి అని చెప్పి నా ఆడపడుతుని కించపరిచిండే కదా మేడం. మేము పెట్టమని చెప్పినామా మేడం? ఈ రోజు నాడు అదే ఆవేదన అందరూ అక్కలు కానీ చెల్లెలు కానీ తల్లులు కానీ అందరూ అన్నారు, చాలా మంది అన్నారు మేము పెట్టమని చెప్పలేమే, మా దగ్గర గతి లేకలేదు కదా. ఉన్నాయి, పోతాం మేము కూడా, మేము పెట్టమన్నా. మాకు అవసరం వచ్చినాయి, అనవసరమైన మాకు అవసరం లేదు. ఏం మేడం అవునా కదా? 100 కోటిలో ఒక్క లేని వాళ్ళు ఉంటారేమో, కానీ అందరికైతే 10 రూపాయలైన జోలు ఉంటాయి కాబట్టి ఆత్మాభిమానం ఉంది కదా మేడం. ఆ ఆత్మాభిమానం కూడా చంపేసింది మేడం ఆడవాళ్ళది. ఎందుకనంటే నీ దగ్గర 10 రూపాయలు కూడా గతి లేదు, అందుకే నీకు ఫ్రీ బస్ పెట్టినా అని చెప్పి ఆత్మాభిమానం చంపేసిన ఈయన రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది మేడం. ఎంతవరకు కరెక్ట్ మేడం చెప్పండి మేడం. మా పరిస్థితులు గిట్లాంటివి చేసేటి మేడం. ఆయన గిట్లాంటియా 6 పథకాలు చేస్తాడు కదా మేడం, అవి చేయలేడు. 7వ పథకం చేసిండు. ఏం చేసిండు?
హైడ్రా పబ్లిక్ మొత్తం తొక్కి కింద నేలమట్టం చేయమని చెప్పిండు. ఏడో పథకం తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఇది ఎవరు తెలియదు, ఆయనకు ఒక్కఆయనకి తెలుసు సీక్రెట్. ఎందుకంటే ఇందిరమ్మకు తెలుసు, సోనియా గాంధీకి తెలుసు, ఈయనకి తెలుసు. సోనియా గాంధీ ఉక్కు పాదం వేసి తొక్కు, పైసలు వస్తాయి నా ఢిల్లీ పంపి అని చెప్పింది. అందుకే పోతుంది మేడం. ఇది ఇంత చేస్తారు మేడం. నిజంగా మేడం నేను ఒక్కటే అడుగుతున్నా మేడం, ఏమన్నా బస్సు ఫ్రీ పెడితే ఎవరికైనా ప్రయోజనం ఉందా మేడం? చెప్పండి, మీరు చెప్పండి మేడం, చెప్పండి ఏమైనా ప్రయోజనం ఉందా? పోయేటోళ్ళు అక్కలు చెల్లెలు తండ్రులు అందరూ అప్పుడు కూడా అదే 10 రూపాయలు పెట్టిపోయారు, ఇప్పుడు కూడా అదే 10 రూపాయలు పెట్టిపోయారు. కానీ ఈ రోజు నాడు కించపరిచి చూస్తున్నారు అదే డ్రైవర్లు, అదే ఆర్టీఓలు. నువ్వు ఎక్కితే దొబ్బేస్తురు అమ్మా లోపల అని. ఎందుకు నువ్వు తిరిగి పోతున్నావు అనా? నువ్వు ఫ్రీ పెట్టి వాళ్ళని కించపరిచి వాళ్ళని దొబ్బిపించినట్టునే కదా. అంటే మేము బిచ్చగలమా? మా దగ్గర లేవా 10 రూపాయలు? నువ్వు ఇస్తేనే ఉన్నాయా? నువ్వు ఎందుకు పెట్టినా మేము పెట్టమని అడిగామా? పెట్టు సార్ మాకు దగ్గర లేవని చెప్పినామా? చెప్పండి మేడం, గిట్లాంటి చేసేటి ఈ పనులా మేడం చేసేటి? వానికి ఫండ్స్ రాకపోతే మమ్మల్ని ఎందుకు బాధ పెడతారు మేడం? పెట్టమ్మా, నువ్వు చేయకపోతే చేయకు, అవసరం లేదు. నువ్వు ఇప్పుడు చెరువులు తోడతారా మేడం? అయినా తోడతారు చెరువులు మొత్తం హైదరాబాద్ లో చెరువులు తోడాలంటే ఆయన 20% పబ్లిక్ మిగులుతారు, 80% పబ్లిక్ వెళ్ళిపోవాలి. ఎలాగొట్టిన తర్వాత నువ్వు పెద్ద మీ అన్నోళ్ళ మీ తమ్ముళ్ళై నీ రెడ్డిసి నీ బంధువులై మొత్తం కొట్టుకుంటారా, నేలపటం చేసుకుంటారా? వచ్చిన తర్వాత మాలాంటి గరీబుల అరే నడువురా అని చెప్పి ఒక రోజు ముంగర 2 ముంగర మొత్తం ప్రొడక్షన్ పెట్టి కాల్ చెప్పి కూలగొట్టించి చెరువు దవ్వును 26 ఎకరాల చెరువు కాదు మేడం, 70 ఎకరాల చెరువు 72 నుంచి ఇవ్వమని మేడం. ఇక్కడ నుంచి కాదు, మన ఎక్కడ మెయిన్ రోడ్ నుంచి ఉంది మేడం ఈ చెరువు. అయ్యప్ప సొసైటీ మెయిన్ రోడ్ నుంచి తీసుకొని ఇది కాకతీయులు మొత్తం చెరువు మేడం. ఇది ఎవరికి తెలుసా మేడం? ఓన్లీ పెద్ద మనుషులు, ఇట్లాంటి పెద్ద మనుషులు వాళ్ళు గోచి పెట్టుకొని తిరిగిన వాళ్ళకే తెలుసు మేడం. ఈ గుండుకా నుంచి నడుచుకుంటూ పోయి ఎర్రగడ్డ పోయి సరుకులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మేడం. తెలిసి ఇదంతా చెరువే. మళ్ళీ ఇదంతా ఎన్ని తీసారు? నువ్వు 5 సంవత్సరాలు లేవు తీసుకొని వచ్చి ఈ రోజు నాటికి ఇదే చెరువు అంటే మరి మిగతాది ఎక్కడ పోయింది మేడం? మిగతాది ఎక్కడ పోయింది? కాకతీయులు అంతా ఎక్కడ పోయింది? కాకతీయులు అంతా చెరువు కదా. నువ్వు లేవుడు చేసి అమ్మేసినావు, రిజిస్ట్రేషన్ అయింది, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, అని వదిలేసినావు. మరి మేమేం పాపం చేసినాం మేడం? అంటే మేము మనుషులం కదా? నీకు మనుషుల్లా కనిపిస్తలేమా మేము? అంటే వాళ్ళు ఒక్కటే మనుషులు అంటే నీకు ఉన్నోళ్ళే మనుషులు అంటే మరి లేనోళ్ళ గరీబోళ్ళ పరిస్థితి ఏంది? గరీబోళ్ళ గవర్నమెంట్ అన్నావు, ఉన్నోళ్ళ గవర్నమెంటా గరీబోళ్ళ గవర్నమెంట్? ఈడ తెలుస్తలేదా మేడం? ఉన్నోళ్ళ గవర్నమెంటా గరీబోళ్ళ గవర్నమెంట్ అనేది ఈయనే కనిపిస్తుంది, మీకు కూడా కనిపిస్తుంది, ప్రతి ఒక్క పబ్లిక్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు నాకు కూడా ఫోన్ చేస్తున్నారు, తమ్ముడు నీకు జరిగిన నష్టానికి మేము కూడా బాధపడుతున్నాం, మేము ఈ గవర్నమెంట్ని తెప్పించుకోవడం చాలా పెద్ద తప్పు చేసినాం. నా ఊర్లో కూడా నాకు నా ఊరు తరపు నుంచి కూడా ఒక 10 ఊళ్ళు ఉన్నాయి, 20 ఊళ్ళు ఉన్నాయి. ఊళ్ళో కూడా అందరు ఫోన్లు చేసి చాలా ఘోరం చేస్తున్నాం. రాయుడు చాలా దరిద్రమైన బతుకుతున్నాం మనం. ఈ దగ్గర బానిసగా బతుకుతున్నాం మేడం మేము. ఒకప్పుడు రాజులు గిట్ల కూర్చొని సార్ బానిసా సార్, బాంచాను సార్, కాలు మొక్తా సార్ అన్న జీవితానికి తెచ్చండి సార్. ఈరోజు నాడు మమ్మల్ని రేవంత్ రెడ్డి మా కేసీఆర్ ఉన్నప్పుడు పాపం ఆయన ఎక్కడున్నాడో ఏమైండో దేవుడో దయ్యమో కానీ ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని ఏ రోజు నాడు ఇబ్బంది పెట్టలేడు మేడం. ఏ రోజు నాడు మావి ఎక్కడో ఇల్లు మునిగిపోతే కూడా వచ్చి 10,000 ఇచ్చిపోయాడు మేడం, మా కడుపును నింపిండు మేడం. మా అమ్మలకు మా అక్కలకు దసరా పండుగ బతుకమ్మ పండుగ వస్తే బట్టలు ఇచ్చి పెట్టినోడు మేడం ఆయన. ఎందుకు మేడం? తినలేదు అనొద్దు మేడం, పెట్టినోని ఎప్పుడు మర్చిపోద్దు మేడం. వాడు బట్టలు ఇచ్చిండు, అరే బతుకమ్మ పండుగకు బట్టలు ఇచ్చిండు, అది చేసిండు, కానీ ఇంత ద్రోహం చేయలేడు మేడం, ఇంత అన్యాయం మాత్రం చేయలేడు మేడం, మాకు మాత్రం అన్యాయం చేయలేడు మేడం. ఇదేం గవర్నమెంట్ మేడం? బానిస గవర్నమెంట్ మేడం. నీ దగ్గర రేవంత్ రెడ్డి వచ్చి సార్ బాంచండి కాల్మొక్ తగ్గిట్లా బతుకుతాం సార్ అని గిట్లా ఆడుకోవాలా మేడం? ఇట్లా ఎగిరేసి కాలర్ ఎగిరేసి బతుకుకు ఇడికి చేస్తున్నాడా మేడం ఈ రేవంత్ రెడ్డి? చెప్పండి, మీరు చెప్పండి, ఎంతవరకు మేడం? గిట్లనా మేడం మా బతుకులు? గివా మేడం? గిట్లనా మేడం? చూడండి, ఒకసారి చూడండి. ఎవరు చూసిండు మేడం? ఏ ఎమ్మెల్యే వచ్చండి, ఏ ఎంపీ వచ్చండి, ఏ మినిస్టర్ వచ్చండి, ఏ సీఎం వచ్చిండు మేడం? ప్రధానమంత్రికి తెలియదా మేడం? ఆయన చూస్తలేడా? ఆయన కదా తెలియదా? ఇట్లాంటియా దౌర్భాగ్యమైన స్థితిలో మేము బతకాలా మేడం? మా బతుకులు గిట్లనా? ఏం బతుకులు బతుకుతున్నాం మేడం మేము? బతకాలనా? లేకపోతే ఒక్క పని చేయండి మేడం, మాలాంటి వాళ్ళందరినీ తీసుకపోయి పేద ప్రజల్ని ఎన్కౌంటర్ చేసి చెరువులో పడేసేయండి, పడేసుకోలో కొట్టుకోండి మొత్తం. కరెక్టే కదా మేడం? మేము తప్పు మాట్లాడినా మమ్మల్ని క్షమించండి మేడం. ఎందుకంటే మా ఆవేదన మాకు తెలియాలి. మా ఆవేదన మా తండ్రులు సంపాదించి, మా తాతలు సంపాదించి, వాళ్ళు ఏదో అరే నా కొడుకులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు బతకాలని వాళ్ళకు మా గురించి చేస్తే వాళ్ళు సచ్చి స్వర్గాలు ఉంటే మేము అంతో కాదు మేడం. వాళ్ళ నాయనదా జాగా, వాళ్ళ అమ్మదా జాగా? చెప్పండి మేడం. నీ చెరువు బుడిచినామంటే నువ్వు చెరువు బుడంగా నువ్వు చూసినావా? నువ్వు వచ్చినావా? నీ దగ్గర ఫోటో ఉందా బుడవంగా? 70 ఎకరాల చెరువు ఉంది, మరి అదంతది అది ఎందుకు తీస్తలేవు నువ్వు? చెప్పండి మేడం, చెప్పండి. అదంతా ఎందుకు తీస్తలేవు నువ్వు? తీయవు కదా, అది నీ దగ్గర లేదు, అది నీతో కాదు. కానప్పుడు ఉన్న కాడికి చేయాలి. అది కూడా
ఒక మంచి పని కాదని అంటలే. పిల్లవాడికి పెట్టుకొని ఫినిషింగ్ 18 సంవత్సరాలు మేడం, 18 years నుంచి రిపోర్ట్ చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు మా చెరువు నిండిందని చెప్పి ఎక్కడన్నా కంప్లైంట్ ఉంటే చెప్పండి, ఇమ్మీడియట్లీ మేమే కాల్ చేస్తాం ఇక్కడ నుంచి. 18 years నుంచి ఏ రోజు నాడు రాని వరదలు ఈ రోజు వచ్చినాయా మేడం? ఏ రోజు నాడు ముందు జాగ్రత్త చూసుకొని సీఎంలు ముందు జాగ్రత్త ఎవరు చూడలేరా మేడం? ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి చూడలేడా? ఎన్టీఆర్ చూడలేడా? ఎన్టీ రామారావు చూడలేడా? మన పీజీఆర్ గారు చూడలేడా? మన కేసీఆర్ సార్ చూడలేడా? ముందు గురించి ఆలోచించలేరా? వాళ్ళకి ఆలోచన లేదా? ఈయన ఒక్క ఆయనకే ఆలోచన ఉందా? ఈయన ఒక్క తోపే ఉన్నాడా? ఇంకా తోపులో వాళ్ళేరా? ఏంది మేడం? ఈయన ఒక్క ఆయననే ఆలోచించి ముందు తరం గురించి ఆలోచిస్తాడు ఆయన. మాకు ముందు తరం ఏం ఈరోజు దీని రేపు బండుకొని లేస్తే అదే భగవంతా పొద్దున లేచినాం చాలు స్వామి అని మొక్కుకున్న దండం పెట్టుకుంటాం మేడం. పొద్దున సూర్య భగవంతా నీ ముఖం చూసినాం అని దండం పెట్టుకుంటాం. ఈ రోజు బతికినటోడు రేపు బతుకుంటాడో లేదు. ప్రపంచం ఎప్పుడు మునిగిపోయేది తెలియదు. కలికాలం నువ్వు చేసే దొంగ పనులకు మేము చేసే పూజలు కూడా పనిచేస్తలేవు. నేను ఒక గుడికి పూజారి మేడం, నేను ఈ గుడికి పూజారి గత 15 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నా. నాలాంటి బాధ పెడితే నాలాంటి ఉసురు ముట్టా మేడం? మనకి నా పిల్లం పిల్లలు ఉసురు ముట్టదా చెప్పండి? ఇంత దౌర్భాగ్యమైన పని చేసి నన్ను రోడ్డు మీదకి ఈడ్చినాక నువ్వు ఇంట్లో సపోర్ట్ చేయకుండా కూర్చుంటే మేము ఎక్కడ పోవాలి మేడం? నువ్వు కూలగొట్టు, ఎన్నిసార్లు కూలగొడతావు? నేను వేస్తా, నాకు అది ఉంది, నేను వేస్తా. నువ్వు కూలగొట్టు, నా మీద ఏం కేసు పెడతావు పెట్టు. నేను ఎందుకు కేసు పెట్టినా అదే గవర్నమెంట్ నేను అడుగుతా, కోర్టుని నేను అడుగుతా మేడం, బరాబర్ అడుగుతా. నా ఇల్లు కూలగొట్టినప్పుడు కోర్టు ఎందుకు ధిక్కరించింది? నేను కట్టినప్పుడు ఎందుకు ధిక్కరిస్తలేదు? ఇప్పుడు ఎందుకు అడ్డం వస్తున్నా? అదే కోర్టు నేను అడుగుతా. అందుకే నేను గుడి చేసుకొని ఆయన ఉంటా, కానీ నేను పో నేను నుంచి. ఇది మాత్రం పక్కా చెప్తున్నా మేడం. నువ్వు తీయాలి అనుకుంటే నా ప్రాణాలు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు తీసి తీసుకపో. నీ జాగా నువ్వు ఇచ్చింది కాదు, మీ నాయన ఇచ్చింది కాదు, మీ అమ్మ నాయన ఇచ్చింది కాదు, మీ అమ్మ నాయన సంపాదించింది కాదు. రేవంత్ రెడ్డి మా నాయన సంపాదించిండు. మా నాయన పుట్టిన కాబట్టి నేను పోరాడుతున్నా. తెలంగాణ గురించి కేసీఆర్ పోరాడితే నా ఇల్లు గురించి నేను పోరాడతా. నేను పక్కా పోరాడతా, ప్రాణం పోయే వరకైనా పోరాడతా, కానీ నా ఇల్లు మాత్రం పోడగొట్టుకోను. రేవంత్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకోను. నువ్వు సీఎం ఉండొచ్చు, నేను మాటని మర్చిని, కానీ నేను మాలాంటి వేదన పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది మాత్రం కరెక్ట్. ఎందుకంటే మేడం మా బాధలు మాకు తెలుసు. ఇప్పుడు వర్షం వాన మొదలవుతుంది, మా పరిస్థితి నేను చూడండి మేడం, రండి మీరు. రంగనాథ్ కూడా చూడాలి వీడియోస్ అన్ని. రంగనాథ్ కూడా ఒక బాధితులు ఒకసారి ఆవేదన చూడండి మీరు కూడా. రంగనాథ్ సార్ మేడం ఒక చిన్న మాట, రంగనాథ్ సారు అంత పెద్ద కమిషనర్, ఆయన చదువుకున్న మనిషి, ఆయన చదువుకున్న మా అలాంటి చదువుకోలేని మూర్ఖులం మేము. ఆయన చదువుకున్న మనిషి, మరి ఆయనకు తెలియదా మేడం? పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళ కడుపు మీద కొడితే ఏం తింటారు సార్? వాడు ఎక్కడ పోతాడు? ఏదో చచ్చిపోతాడు. వానికి ఏదైనా ఆధారం చూపించినాక చేద్దాం సార్. ఉక్కు పాదం ఎవరి గురించి తెచ్చిండు రంగనాథ్? ఎవరా రంగనాథ్? నేను జీతం ఇస్తే బతుకుతున్నాడు. నేను ట్యాక్స్ వేస్తే వానికి జీతం పోతుంది. రంగనాథ్ ఎవ్వరికి రంగనాథ్ కాదు, అది మొత్తం రౌడీజం. రంగనాథ్గా రౌడీజం చేస్తున్నారు. రంగనాథ్ సార్ మీరు చదువుకున్నారు సార్, మీకు 100 కోట్లు ఉన్నాయి. మాకున్నది ఒక్కటే ఇల్లు, లింగు అనే ఒకటే ఇల్లు ఉంది సార్. మీకు తెలియదా? మా గుడిసెను కూల్చిపోయినావు. నేను 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలి, ఒక్క ఫ్లోర్ బిల్డింగ్ కట్టాలి, రేకులు వేసుకొని ఉన్నా, కానీ నువ్వు ఆ రేకులు అనుకున్న కొట్టిపోయినావు. కానీ నీకు తెలియదా? నువ్వు చదువుకోలేవా? నీకు చదువుకున్నావు కదా, నీకు ఇన్ని దగ్గర ఉంది కదా, నువ్వు అడగనికి రాలేదా? సీఎం సార్ పేద ప్రజలను కొడితే వాళ్ళు ఎక్కడ పోతారు? చచ్చిపోతారేమో అని ఒక్క పాదం రంగనాథ్ వరకు నువ్వు వినకపోతుంది. నేను నా ఇల్లు కొనగొడతా, నేనెందుకుంటా? నువ్వేనప్పుడు నేను 10 రూపాయలు పెట్టుకున్నా, నేను కూడా చూద్దాం సార్. నువ్వు ఎంతవరకు తెగిస్తావు? కేసు పెడతావా? మర్డర్ కేసు పెడతావా? ఏ కేసు పెడతావా పెట్టు. నన్ను చంపుతావా? చంపిన తర్వాత ఏమన్నా జాగా తీసుకోవాలి, కన్నా జాగా ఇవ్వాలి. నేను ఇది ఎంతమంది చూస్తారు? అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దొంగ గవర్నమెంట్, రౌడీ గవర్నమెంట్. ఎందుకంటే ఇగో చూడండి, ఒకసారి నన్ను ఎట్లా కొట్టి తీసుకుపోయారు పోలీసు వాళ్ళు. ఇగో చూడండి, ఇగో ఇట్లాంటి ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం. కాకపోతే రౌడీజం పోలీసు వాళ్ళతో చేపించింది మేడం. మా మీద రౌడీజం పోలీసు వాళ్ళతో ఆ లా అండ్ ఆర్డర్ చేతిలో పట్టుకొని మాతో చేపించింది మేడం. తెలుసా? పోలీసు వాళ్ళు ఇంత దిగజారుతారా మేడం? సీఎం గురించి సీఎం చెప్పులు నాకుతారా మేడం? పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ సీఎం చెప్పులు నాకుతారా? నాకమంటే లా అండ్ ఆర్డర్ ఎందుకుంది మేడం? పబ్లిక్ గురించి ఉంది, పబ్లిక్ గురించి సేవ చేయడానికి ఉంది మేడం. కోర్టు ఎందుకు ఉంది మేడం? పబ్లిక్ గురించి ఉంది. రేవంత్ రెడ్డి గురించి లేదు కదా మేడం. చెరువు కబ్జా అంటే నువ్వు కోర్టు ఏం చెప్పాలి? ఉన్నదానికి జాలి అయి లేని వాళ్ళ గురించి పొద్దు పోవద్దని చెప్పాలి. కోర్టు కూడా వానికి వస్తాసు వలుకుతుందా మేడం? కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వాళ్ళకి వచ్చేసి వలుకుతుందా? మా ఆవేదన మేడం, రాత్రి పూట పిల్లల్ని పెట్టుకొని గుడిసె కారుతున్నది మేడం, దోమలు కరుస్తున్నాయి. మా పరిస్థితి రండి మేడం. 5 మంది గింత పిల్లలు ఉన్నారు, స్కూల్ పోతలేరు. 2 రోజులు అయింది ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి.
బుక్కులు మొత్తం లోపల ఉన్నాయి మేడం. తీసుకుంటా అంటే తీసుకొని వెళ్ళారు నా పిల్లలు, తెలుసా మేడం? బుక్స్ తీసుకొని వెళ్ళారు. బాధితుల మీద ఇప్పుడు మనం ఎంత గట్టిగా అరిచినా కూడా ఒక బాధితుడు ఎంత ఆవేదనతో ఎంత ఏడుస్తుండో, అసలు ఏం చెప్తుండో ఒక్కసారి మీడియా ద్వారా వాళ్ళ న్యాయం జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కటి చెప్పాలంటే ఎన్నో రకాలుగా ఎన్నో వేల సమస్యలు చెప్పనికి ఒక్క నిమిషం మేడం, కరెంట్ ఇవ్వద్దానికే ఇది ఎవడు మేడం కరెంట్ ఇవ్వద్దని చెప్పానికే. మేము కరెంట్ ఆఫీస్ పోయి అడిగితే ఏమంటారంట, మీకు కరెంట్ ఇవ్వద్దు పోతారు, మీరు కరెంట్ ఇవ్వకపోతే అంటే దీపం పెట్టుకొని కట్టెలు పట్టుకొని దీపం పెట్టుకొని బతికిన రోజులు మావి. మా నాయన వాళ్ళు మా అమ్మ వాళ్ళు అట్లా బతికిన రోజులు, అట్లనే బతుకుతాం మేము. నీ కరెంట్ తో కాదు బతికేది. 2024 ఇది సోలార్ సిస్టమ్ కూడా వచ్చింది. అప్పు చేసినా సరే పెట్టుకుంటాం, బతుకుతాం. నువ్వు కరెంట్ ఇవ్వకపోతే బతకలేమా? నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే బతకలేమా? తెచ్చుకుంటాం, ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం. నువ్వేం ఇచ్చేది మాకు లేదు. మేము సంపాదించుకోలేమా? మేము జాగ్రత్తగా సంపాదించుకున్నాం, ఉత్త కరెంట్ రాలేదా? నువ్వు కరెంట్ ఇవ్వద్దని చెప్పారు మేడం. మాకు కరెంట్ రాత్రి నిన్న పోయి అడిగితే, సార్ మేము ఇట్లున్నాం సార్, మా పరిస్థితి పిల్లలు ఉన్నారు సార్, ఏంటి సార్ కాలు పట్టుకుంటే ఏమంటాడు, డీకి పోయి కలిపో డీ ఏమంటాడు, లేదు మాకు లెటర్ వచ్చింది, లెటర్ రాసిస్తాను ఇస్తామన్నారు మేడం కరెంటు. అట్లా ఎంత వరకు మేడం అంటే కరెంట్ ఇవ్వకపోతే మేము వెళ్ళిపోతామా?